హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు ఉదయం గుడికి వెళ్ళి వస్తున్నామండి. వచ్చే దారిలో ఒక గోడ పక్కన గుమ్మడికాయ చెట్టు, చిన్న చెట్టు కనిపించిందండి. సరే అని అవి వద్దనుకున్నాను, అయినా చూద్దాం, చిన్న చెట్టు కాయ కాసిందని దిగి చూశానండి. నిజంగా మనం ఇంటి దగ్గర ఎన్ని చెట్లు వేసి ఎన్ని మందులు వేస్తామో, ఎన్ని కొడతామో, ఎన్ని ఎరువులు వేస్తామో, అయినా కానీ ఫలితం ఇవ్వడానికి చాలా కష్టపడతాం మనం ఫలితం తీసుకోవడానికి చెట్లకి ఇంట్లో మన గార్డెన్లలో. అలాంటిది రోడ్డు పక్కన చిన్న చెట్టు, అసలు ఆ చెత్తలో ఉంది ఆ చెట్టు. అయినా నేను దిగి తీశాను. చెత్తలో ఉందండి ఆ చెట్టు. చూస్తే దాన్ని అసలు నీళ్లు లేవు, నీళ్లు పోసింది లేదు, దానికి ఒక ఎరువు వేసింది లేదు, ఒక మందు కొట్టింది లేదు, ఏమీ లేదు. అయినా కానీ ఎంత బాగా కాయలు, 2 కాయలు కనిపించాయి నాకు. ఇంకా కింద ఉన్నట్టున్నాయి కానీ నేనైతే చూడలేదండి. ఆ గుంట ఉన్నట్టునింది అక్కడ, అందుకని దిగలేదు. నాకు కనిపించిన 2 కాయలు తీసి చూశాను. అసలు చూడండి, అసలు ఎంత చిన్న చెట్టుకి చూడు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కాయలు. అసలు మామూలుగా తోటల్లో కింద మచ్చలు అలా పడి ఉంటాయి కాయలకి, చూస్తుంటాం కదా మనం. పుచ్చకాయలు కానీ గుమ్మడికాయలు వెళ్ళి కింద మచ్చలు పడి ఉంటాయి తోటల్లో. అట్లాంటిది గోడ కింద చూడండి, చెత్తలో చూడండి చెత్తలో చూడండి. ఆ కవర్లు వీవర్లన్నీ తీసాను. చూడండి ఎలాగుందో చూడండి. కాయ చూడు ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. అందుకే అంటారండి, ఏదైనా చెప్పలేము, అసలు అర్థం కాదు, మాటల్లో నాకు కూడా రాలేదు. మనం ఎంత జాగ్రత్తగా చూసినా కానీ ఎంత కష్టపడతామో మనం ఒక చెట్టుని సాకాలంటే. అట్లాంటిది చూడండి, ఈదిలో వేస్తే ఈదిలో వేసింది కూడా కదా, అది గోడ కింద ఉండండి వేసింది అన్న, గోడ కింద ఉండండి అది. చూడు ఎంత బాగా ఫ్రెష్గా, ఎంత నవనవ అంట. కనీసం ఒక మచ్చ కూడా లేదండి ఒక కాయకి కూడా. అది గుంట అండి అది, ఇదంతా గుంట. నేను దిగలేదు ఈ గుంటలో, ఎందుకని అదో అంతే, ఆడవరకే చెట్టు అండి అది. ఆ గోడ కింద ఉంది, ప్రహరీ గోడ కింద ఉంది ఆ చెట్టు, ఒక చిన్న మొలక. అదో అది గుంటలో ఎందుకు నేను దిగలేదు. ఇదిగో చూడండి, అసలు నేను పట్టుకుంటేనే అది ఆ మచ్చ అయినా పడిందండి, లేకపోతే ఫ్రెష్గా ఉంది. ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. ప్రకృతి ఇచ్చే ఫలితాలంటే ఇట్లాంటివే కదండి. చూడు, ఏమీ లేదు, ఎంత బాగా 2 కాయలు కాస్తున్నాయో. నాకు మనసు ఒప్పలేదండి, అందుకే దిగి వీడియో తీశాను. మీకు కానీ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు కానీ వీడియో నచ్చుంటే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీకు అలాగే ఇంకా మంచి మంచి వీడియోలని మీకు మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తానండి. అందరూ చాలా బాగా ఆదరిస్తున్నారు. అలాగే లైక్లు కొట్టి సబ్స్క్రైబ్ చేసి మంచిగా ఉండాలని నా వీడియో అనుకుంటున్నానండి. మీరందరూ ఆదరణ చూపించాలని కోరుకుంటున్నాను. అలాగే అందరూ బాగుండాలి, మీ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలండి. ఈ వీడియో మీకు నచ్చుంటుందని ఖచ్చితంగా అనుకుంటున్నానండి.